ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడటానికి అమాయకుల్లానే ఉన్నాడు. అవునక్క, పెద్ద అమాయకుడే. చాలా పెద్ద అమాయకుడు అన్నాను. ఎంత అమాయకుడంటే ఒక చీమని కూడా చంపడు. భార్యకి భర్తను కనిపెట్టడానికి ఒక్క రాత్రి చాలు. కరెక్టే అక్క. ఒక్క రాత్రిలోనే అతని ఎలాంటి వాడో నాకు అర్థమైపోయింది. చేసుకుంటే ఇటువంటి మనిషినే చేసుకోవాలి. మొదటి రోజు రాత్రి అయితే మా ఆయన నన్ను పాటలు కూడా పాడమన్నాడు. ఆయన కూడా పాడాడు. నిన్ను పాడమనేగా చెప్పాడు. నన్నైతే డాన్స్ ఆడమన్నాడు. డాన్సా? అందుకు నీకు డాన్స్ తెలియాలిగా. చేసే కదక్క తీరాలి. ఫ్రై మాడిపోతున్నట్టుంది. ఇంకా మందులు వేసుకోలేదా? వేసుకుంటాను. అల్లుడు గారి అలవాట్లు చూస్తుంటే ఏవో సమస్యలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఏంటి సమస్య? రాత్రంతా ఒకలా ఉంటున్నాడు, పగల ఒకలా ఉంటున్నాడు. జైకి కాల్ చేయమంటారా? ఎందుకు? నాకు భయంగా ఉంది. నిన్న రాత్రి జరిగినట్టే బాలతో ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నాడేమో అని. జయతో చెప్పు ఉండొచ్చు. అక్కడ అలాంటిదేదన్నా జరిగితే. నువ్వింత బాధపడాల్సిన అవసరమేం లేదు. మందు తాగడం వల్ల అతను కొంచెం కోపంగా మాట్లాడాడు. దాన్ని సీరియస్గా తీసుకోకు. ఎన్నోసార్లు మీరు కూడా తాగారు కదండి. తాగిన తర్వాత మీరిక్కడ ఉన్నారో లేదో కూడా తెలీదు. సైలెంట్గా వెళ్ళి పడుకుంటారు. అందరూ నాలా ఉంటారా? కొంతమంది తాగితే గట్టిగా మాట్లాడతారు, గొడవ పడతారు. ఇంకొంతమంది నవ్వుతూ మాట్లాడుతూ ఆడుకుంటారు. ఇవాళ ఉదయం అతను తనతోనూ మనతోనూ ఎంత బాగా మాట్లాడాడు. సొంత కొడుకులాగే అతను మనతో ప్రవర్తించాడు. అది కూడా నిజమే. అది ఒకవేళ నిజం కాక అబద్ధమైతే? చూడు సుధా, నువ్వు సందేహపడినట్టు అతను తప్పైనవాడుగా నాకు అనిపించడం లేదు. మనసులో ఏమనుకుంటే అది బయటకు చూపించే మనిషి. అతని అలవాట్లలో ఎలాంటి తప్పు నాకు కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే ఇవాళ మనం చూసిన వేణు క్యారెక్టరే నిజమైంది. నిన్న మందులో మనం చూసింది నిజం కాదు. కొంతమంది మగాళ్ళంతే. కొంచెం తాగినా కూడా భార్య దగ్గర అధికారం చూపించే మాట్లాడతారు. అది తాగిన మత్తు దిగినంత వరకే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అయినా కూడా నా మనసులో భయం ఉంటుంది కదా. నువ్వెందుకు ఊరికే భయపడుతున్నావు? బాలా తనతో ప్రేమగా ఉంటే చాలు, ఈ అలవాట్లన్నీ మానేస్తాడు. అది ఒప్పుకుంటానండి. అయినా నా తృప్తి కోసం ఒక్కసారి కాల్ చేస్తాను. బాలాని పిలిచి నువ్వేం మాట్లాడతావు? బాలకి కాదు, జయకి కాల్ చేస్తాను. ఎప్పుడూ కాల్ చేసినట్టుగా చేస్తాను. మాట్లాడేటప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఏవైనా ఉంటే చెప్తుంది కదండి. నువ్వే కాల్ చేయి. నేను కాల్ చేస్తే బాగుండదు. ఒకవేళ నేను ఫోన్ చేస్తే మనోజ్ తీసాడంటే అతను అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాలి. నువ్వే కాల్ చేయి. హలో, నేనేనే. ఏంటమ్మా? ఏం లేదు, పిల్లలక్కడికొచ్చారు కదా, ఏవైందో అడగడానికే ఫోన్ చేశాను. పిల్లలు నీకెంత ప్రేమో. మీరు భోంచేశారా లేదా? అంతా అయింది. బాలా కిచెన్లో అంట్లు కడుగుతూ ఉంది. అవునా? తను సంతోషంగానే ఉంది కదా?
నీకెప్పుడు భయమేనమ్మా. తను చాలా హ్యాపీగా ఉంది. ఆయన వేణు బాగా కలిసిపోయారు. నేనప్పుడే చెప్పానుగా, పెళ్ళైతే బాల అంతా మర్చిపోతుందని. కాని ఒక్కటి మాత్రం నిజమమ్మా, ఆ సూరజ్ కంటే ఈ వేణుని చేసుకోవడమే మంచిది. వేణు మాటలు వింటుంటే ఎంత బావుందో. అవును, వేణు పడుకున్నాడా? లేదు, బయట బావతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లెక్చర్ వింటుంటే ఇక్కడెవరు నిద్రపోయేలా లేరు. నేను ఊరికే ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ పెట్టే. ఏంటండి డ్రెస్ మార్చుకున్నారు? నువ్వు కూడా త్వరగా డ్రెస్ మార్చుకో, బయలుదేరతాం. వెళ్ళాలా? ఎక్కడికండి? ఏంటి, వాడి మీద ఇంకా మోజు తీరలేదా? ఎవరు? మీరేమంటున్నారు? అది నా నోటితోనే చెప్పాలంటే అది కూడా ఇక్కడ. నేను తెలివి తక్కువ అని అనుకున్నావా? కొన్ని విషయాలు చూస్తే దాని వెనక ఏం జరుగుతోందనే తెలివి నాకుంది. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మీరు మాట్లాడకండి. 5 నిమిషాల్లో ఈ ఇంట్లో నుండి బయలుదేరాలి, అర్థమైందా? ఏమండి, మాట్లాడకో. ఏమండి, భగవంతుడి కోసం. వాడే కదా నీ భగవంతుడు, చెప్పవే. ఆహా, అందుకేనేమో నువ్వు ఎప్పుడు భగవంతుడిని పిలిచేది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఏంటి? ఏంటో శబ్దం వచ్చినట్టుంటే. అది ఏంటో తెలుసుకోవడానికేనా భార్యాభర్త పడుకునే రూమ్ లో తొంగి చూడ్డం? ఇప్పుడెందుకు డ్రెస్ మార్చుకున్నారు? మేం బయలుదేరుతాం. వెళ్తున్నారా? ఎక్కడికి? నా ఇంటికి వెళ్తున్నాను. బాలా, అసలు తనేమంటున్నాడు? ఈ అర్ధరాత్రిలో ఎక్కడికి? నాకు తెలీదక్క, ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. నేను రెడీ అయ్యాను. ఏమైంది వేణు? మేమేదైనా... బైక్ ఒక ఫ్రెండ్దే, అది ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి. నేను ఆ విషయం మర్చిపోయాను. అదేం పర్వాలేదు, బైక్ రేపిచ్చినా పర్వాలేదు కదా. అయినా ఇంత రాత్రుల్లో మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తాడు? ఏదేమైనా ఇంత రాత్రుల్లో మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఇదేమైనా బాగుంటుందా? ఏది బాగుంటుందని నాకు తెలుసు. ఏంటి బాలా సమస్య? ఏదున్నా మాట్లాడుకుందాం. ఏంటో చెప్పు. మా మధ్య ఏ సమస్య లేదక్క. బైక్ తిరిగి ఇవ్వాలని అంటున్నారు కదా. అది తెలియకుండానే ఇక్కడికొచ్చారా? ఆయన మర్చిపోయారంట. ఏంటి సౌండ్? మీరే చూడండి, వీళ్ళిప్పుడు బయలుదేరతానంటున్నారు. ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను, ఇప్పుడే బయలుదేరాలంటున్నారు. భోజనం చేసి రూమ్కొచ్చేంత వరకు ఈ విషయమే చెప్పలేదు. ఇప్పుడేమో వెంటనే బయలుదేరాలంట. ఈ రాత్రి నుండే ఇక్కడ నుండి వెళ్ళి బైక్ ఇవ్వక్కర్లేదు. బైక్ ఇచ్చినోడికి తెలియలేదా? ఈ రాత్రి వర్షంలో తసుకుంటూ వెళ్ళి బైక్ ఇవ్వబోతున్నారా? వేణు, మీరు డ్రెస్ మార్చుకొని పడుకోండి. నేను ఖచ్చితంగా వెళ్తాను. కావాలంటే తను ఇక్కడ ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు వేణు? మీరిద్దరూ మా ఇంటికి గెస్ట్గానే వచ్చారు కదా. ఇప్పుడు ఒక్కళ్ళు మాత్రం బయలుదేరతారా? అది కుదరదు వేణు, మేము ఒప్పుకోం. ఒప్పుకోకపోవడానికి మీరెవరు? విషయం బైక్ కాదనుకుంటా. వీళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఉన్నట్టుంది.
అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడే బయలుదేరుతున్నారు. మన గురించి ఆలోచించకుండా మనమే తెలివి తక్కువ వాళ్ళం. గొడవ పడ్డా ఎలాగ చేస్తారు? మీరేమన్నా చిన్నపిల్లలా? బాలా, చెప్పేది వినండి. లేదు, వెళ్ళి ఖచ్చితంగా ఇవ్వాలంటే నేను తీసుకెళ్ళిస్తాను. ఇల్లు ఎక్కడో చెప్పండి చాలు. ఆ కీస్ ఇవ్వండి. చెప్పింది అర్థం కాలేదా? బయలుదేరవే. ఆగు, నువ్వు కూడా అతనితో కలిసి కూర్చో. రావట్లేదా? ఈ వర్షం కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. వస్తున్నావా లేదా? ఎక్కుతావా లేదా ఇక్కడే నిలబడతావా? మంచి వర్షమేలే. దిగో. మనం ఇక్కడే ఉండబోతున్నాం. పద. ఒక డబుల్ రూమ్ కావాలి. వర్షం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం, అందుకే పొద్దున్నే చెక్అవుట్ చేస్తాం. నా వైఫేలే. మేము ఒక రిలేటివ్ ఇంటికి వెళ్ళొస్తున్నాం. కొంచెంగా తీసుకోండి. మనం వెళ్తున్నామా? ఎక్కడికి? ఏంటే వాడి మీద ఇంకా నీకు మోసు తీరలేదా? ఎవరు? ఏం మాట్లాడుతున్నారండి? అది కూడా నా నోటితోనే చెప్పాలా? అది కూడా ఇక్కడే. నేను తెలివి తక్కువ అని అనుకున్నావా? కొన్ని విషయాలు చూస్తే దాని వెనక ఏం జరుగుతోందనే తెలివి నాకుంది. ఎక్కుతావా? ఇక్కడే నిలబడతావా? మంచి వర్షమేలే. థ్యాంక్స్. పద. లోపలికి రావే.
ఇంతకు ముందు నువ్వు వాళ్ళ ఇంట్లో స్టే చేసావా? స్టే చేసావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. అక్కడికి వెళ్ళి స్టే చేసావా? అవును. అయితే నేను అంతా మనసులో అనుకున్నట్టే. అప్పుడు కూడా ఇలాగేనేటే నువ్వు అతనితో ప్రవర్తించింది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ అక్క భర్త గురించే. ఆ మనోజ్ గాడు, వాడి గురించే మాట్లాడుతున్నాను. ఇంతవరకు నా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం రాలేదు. మా బావ కూడా నాతో అలాగే ఉంటాడు. అతను మనసులో ఏం ఉంచుకుని నీతో మాట్లాడుతున్నాడో నీకెలా తెలుస్తుంది? నువ్వు అతని కోసం ఏమీ వాదించక్కర్లేదు. నా అక్క భర్త అండి, నాకు అన్న లాంటి వాడు. అన్న లాంటి వాడే కదా. ఏవండి, అక్కర్లేనివన్నీ ఆలోచించకండి. నేనుగా ఏమీ ఆలోచించట్లేదు. అంత నా కంటితో చూశానే. వాడికంటే నీ మీద అంత హక్కు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నిన్ను గమనిస్తున్నాను. వాడు నిన్ను ప్రేమతో చూడడం, నిన్ను చూసి ఎక్కిలించడం, నవ్వడం అంతా చూశానే. నువ్వేం చేశావు? వాడు నిన్ను చూడాలనే రాసుకుంటూ పూసుకుంటూ వాడితో నేను ఉంచున్నా. నిన్ను చంపేస్తానే ఇప్పుడే. నిన్ను అసలు సిగ్గులేదంటే నిన్నేనే. నువ్వు ఎంత చెప్పులు మూసుకున్నా సరిపోదు. నిన్ను తిట్టడానికి ఈ లోకంలో ఎన్ని బూతులు మాటలు ఉన్నాయో అన్నిటితోనూ నిన్ను తిడతానే. నిన్ను మాత్రం కాదు, వాణ్ణి కూడా తిడతాను. మనం అక్కడికి వెళ్ళిన దగ్గర నుండే వాడు నిన్ను కన్నార్పు కూడా చూస్తూనే ఉన్నాడు. నాకు ఇవేవి అర్థం కావు అనుకున్నావేంటి? వాడు చూస్తున్నప్పుడు నువ్వు చూసావు, నువ్వు చూస్తున్నప్పుడు వాడు చూశాడు. ఉండవే, అప్పుడే భగవంతుడిని పిలవకో. వాణ్ణి చూసి నువ్వు నవ్వే కొంటి నవ్వు అక్కడే చంప మీద చల్లనిచ్చేవాణ్ణి. వాడి బిడ్డని కడగడానికి తొడవడానికి అంతా నిన్ను పిలుస్తున్నాడు. ఇక నువ్వేం చేసావు? వాడు ఎప్పుడు పిలుస్తాడని వెయిట్ చేసి దూకి దూకి మరి వెళ్ళాం. ఏవే, వాడికేంటే నీ మీద ఇంత హక్కు? నువ్వేంటంటే వాడి బిడ్డకి సేవ చేస్తున్నావు? అది నా అక్క కూతురు కదా. నీ కూతురు కాదు కదా. ఇవన్నీ వినడం కంటే ఒకేసారి నన్ను కొట్టి చంపేయండి. అవునే, నేనే పాత్ర కొడతాను. అంతకు ముందు నేను ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాల్సి. ఏంటే ఏంటే నవ్వుతున్నావా నువ్వు? నేనా? ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎగతాలు చేసి నవ్వలేదు. నిజంగా నేను నవ్వలేదు. బిడ్డని నీ చేతుల్లో ఇచ్చినప్పుడు తెలియకుండా నీ చేతిని వాడు తాకాడు కదా. నాకు నిజంగా తెలియదండి. అబ్బో అబ్బబ్బబ్బబ్బో, ఏమీ తెలియని చిన్న పాపవి. వాడు తాకినప్పుడు నువ్వు కూడా సుఖంగా నుంచున్నావు కదా. చెప్పవే. వాడు వర్షంలో తడుచుకుంటూ వస్తే నువ్వు టవల్ తీసుకుని పరిగెట్టావు కదా. వాడి భార్యకి లేని బాధ నీకెందుకే? వాడు వర్షంలో తడుచుకుంటూ వచ్చింది నువ్వు తట్టుకోలేకపోయావు. వాడికి జలుబు చేసిందంటే అయితే నువ్వే వాడికి తుడుచుండొచ్చు కదే. వాడికి అంత ప్రేమ చూపించడానికి నువ్వెవరే? ఎవరో చెప్పు. నేను మాత్రం అక్కడ లేకపోయి ఉంటే నువ్వు వాడి తల తుడుచుండేదాన్ని కదా. చెప్పవే. దీనికి నన్ను ఏం సమాధానం చెప్పమంటారు? ఖచ్చితంగా చెప్పే తీరాలి. నువ్వు వాడింటికి వెళ్ళి ఎన్నిసార్లు స్టే చేసావు? చెప్పవే చెప్పవే. ఎందుకు నోరు తెరవట్లేదు? అడిగిన దానికి సమాధానం చెప్పలేదంటేనా నాకు చెట్ట కోపం వస్తుంది. అయితే ఇదంతా కోపం కాదా?
నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు స్టే చేసావని నాకు సరిగ్గా లెక్కలు కావాలి. చెప్పు. మా అక్క ఇల్లండి అది, నేను లెక్క చూడలేదు. అయినా ఒక్క లెవెల్కైనా గుర్తుంటుంది కదా. చాలా సార్లు వెళ్ళాను. చాలా సార్లు వెళ్ళావు కదా. అప్పుడు కూడా ఆ వర్షం తోడవడం ఇవన్నీ ఉండుంటాయి కదా. పాపకి చిన్న వయసు అయి ఉంటుంది. లేదంటే నీ అక్క కడుపుతో ఉన్నప్పటి నుంచే నువ్వు అతన్ని చూసుకోవడం మొదలెట్టావా? మన కూతురి జీవితం ఇప్పుడు తాగుబోతు చేతుల్లో ఉంది. దాని గురించి మీకే బాధ లేదు. నువ్వేంటి నన్ను తప్పు పడుతున్నావు? దీనికంతా నేనా కారణం? చెత్త బుట్టలో మన కూతుర్ని పాడేసినట్టు అవలేదు. ఎవరు వేశారు? నేనా? చూడండి, అన్ని విషయాలు సరిగ్గా మీరు ఎంక్వైరీ చేసినట్టయితే. పెళ్లి కొడుకుకి అమ్మాయిని చూసుకునే అర్హత ఉందని ఎంక్వైరీ చేశాను. హక్కుతో తను ఉండడానికి చోటు ఉంటుందని ఎంక్వైరీ చేశాను. వేరే ఊర్లో ఉన్నవాడికి మరో ఫ్యామిలీ ఉందా అని ఎంక్వైరీ చేశాను. ఎంతకంటే ఒక పెళ్లికి ఇంకేం ఎంక్వైరీ చేయాలంటావు చెప్పు. సేకరించాల్సిన విషయాలు మాత్రం సేకరించలేదు. వాడి లోపలేముందో తెలుసుకోవడానికి నేనేమి సైకాట్రిస్ట్ని కాదు.